హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇవాళ నేను టమాటో రసం, ములక్కాడలు వేసి టమాటో రసం పెడుతున్నాను. సో దానికి నేను మసాలా తీసుకున్నాను, ఎండుమిరపకాయలు తీసుకున్నాను, మిరియాలు తీసుకున్నాను, జీలకర్ర తీసుకున్నాను, కొంచెం వాము తీసుకున్నాను, అలాగే ధనియాలు తీసుకున్నాను, వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. సో ఇవి మాట అసలైనవి గ్రైండ్ చేయాల్సినవి: వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, వాము, ఎండుమిరపకాయలు. సో ఇవి నేను గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను. మిగతా ప్రొసీజర్ మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఇలా అయిపోయింది మనకి మనం చేసుకున్న మసాలా. ఇది పచ్చిదే, అన్ని పచ్చివే వేసేసాను. అన్ని పచ్చివే, నేను ఇంకా రోస్ట్ ఏం చేయక్కర్లేదు. మెంతులు అలాంటివి ఆవాలైతే చేస్తే ఒక మంచి వాసన వస్తుంది, కానీ ఇలాంటివన్నీ పచ్చి వేసేసినా బాగుంటుంది కాబట్టి సో నేను పచ్చివే ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇది మనం చారులో వేస్తామన్నమాట. మనకి ఎంత కావాలో అంత వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది చారు. అలాగే ఇప్పుడు నేను గిన్నెలో చింతపండు తీసుకున్నాను, అలాగే ఒక పెద్ద టమాటో వేసేసాను, పసుపు వేసేసాను, అలాగే పచ్చిమిరపకాయలు వేసేసాను, టమాటోలు వేసేసాను. ఇప్పుడు ఇది బాగా మరిగాక, మరుగుతూ ఉన్నప్పుడు ఈ పొడి నేను వేస్తాను. ఆ తర్వాత మనం పోపు పెట్టుకోవడం, కరివేపాకు అని కొత్తిమీర అనేది కామన్. ఓకేనా? ఇప్పుడు చారు బాగా మరిగిపోతుందండి. ఇప్పుడు నేను ఉప్పు నీటిలో, అంటే పసుపు వేసి ఉప్పు నీటిలో ఉడకబెట్టేసుకున్నా, అంటే జస్ట్ ఒక 5 to 6 minutes ఉడకబెట్టేసుకున్న ములక్కాడలు వేసేసానండి. సో మనం ఎన్ని ఉడకబెట్టుకుంటామో అని ఉడకబెట్టేసుకుని ఆ ములక్కాడలు వేసేసాను. ఇప్పుడు మెల్లిగా లైన్గా అన్నీ వేసేద్దామండి. దీనికి తగినంత ఉప్పు వేసేద్దాం. నేను ఈ మాట టమాటోలు కనిపించేటట్టు వేస్తున్నాను. అలాగే గన్ పౌడర్ వేసేద్దాం. అలాగే నేను రోస్ట్ చేసిన జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు ఉంటాయి చూసారా, ఆ పౌడర్ వేసేస్తున్నాను. అలాగే నేను ఇందాక మీకు చూపించాను చూసారా, ఆ పౌడర్ వేసేస్తున్నాను. ఇందాక నేను మీకు చూపించాను కదా, వెల్లుల్లిపాయలు అది మిక్సీ గ్రైండ్ చేసుకున్నాను, అదొక 3 spoons వేసేస్తాను. ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్ అండి, మొత్తం ఫ్లేవర్ పట్టేస్తుంది. ఇప్పుడు ఇది బాగా మరగాలండి. ఎంత మరిగితే అంత వాసన మొత్తం ఉంటుంది. ఆ చారు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఈ మరిగేటప్పుడే మనం కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేస్తే శుభ్రంగా మొత్తం అంతా దానికి పట్టేస్తుంది అనమాట. ఆ కొత్తిమీర ఫ్లేవర్ కానీ, ఆ కరివేపాకు ఫ్లేవర్ కానీ, మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ కానీ ఆ చారుకి పట్టేస్తుంది. ఇదంతా బాగా మరిగిపోయాక ఉప్పు కూడా వేసేసాం కాబట్టి నేను ఇప్పుడు కొంచెం బెల్లం వేస్తానండి. అన్నీ బాగా మరుగుతుంది కదా, ఇప్పుడు మనం బెల్లం వేసేసుకుందాం. నేను ఒక 2 పెద్ద స్పూన్తో వేసేసుకున్నాను. సో బెల్లం వేస్తేనే బాగుంటుంది. సో బెల్లం వేసేసుకున్నానండి. ఇది బాగా మరగాలి. మరిగాక మీకు మళ్ళీ పోపు వేసేటప్పుడు చూపిస్తాను. సో పోపు వేసేసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఇంగు వేసేస్తాను. ఇంగు లేదే చారు, పులుసులు, పప్పులు అస్సలు బాగోవు. ఇంగు వేసుకోవాలండి. ఇంగు బాగా ఇలా వేగిపోయాక ఇలాగా మన పోపులో బాగా వేగిపోయాక మెల్లిగా ఇందులోకి మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. చాలా మెల్లిగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలండి. లాస్ట్లో మళ్ళీ కరివేపాకు, కొంచెం కొత్తిమీర, దీంతో మనం గార్నిష్ చేసేసుకుని అయిపోయిందండి చారు. చాలా చాలా టేస్టీ అయిన చారు మన సొంతం అయిపోతుంది. ఆ జీలకర్ర పోపు అనేది, ఎండుమిరపకాయలు, ఆ ఇంగు పోపు అనేది సూపర్బ్ ఉంటుంది. అలాగే ములక్కాడలు, టమాటోలు, మనం వేసిన వెల్లుల్లి మసాలా సూపర్బ్ ఉంటుంది. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా చేసుకోండి. నేను వీడియో పంపిస్తున్నాను కాబట్టి, షేర్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. తప్పకుండా చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.